హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. కూర్చుంటే మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. ఇక్కడ ఈ నైమిషారణ్యం చేరుకున్నారు ఈ మహర్షులందరూను. అక్కడ ఒక సత్రయాగం ప్రారంభించారు. అది 1000 సంవత్సరాలు దాటి చెయ్యాలట. అప్పటికి కానీ పూర్తవుదుట ఆ యాగం. అలాంటి యాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో ఉదయం చేయవలసిన అగ్నిహోత్ర కర్మలన్నీ చేసేసుకున్నారు. హోమాలన్నీను. చేసేసుకుని ఖాళీగా ఉన్నారు. ఈ లోపులో సూత మహర్షి వచ్చారక్కడికి. సూత మహర్షి వస్తే, "మహానుభావ, మీరు ఎంతమంది దగ్గరో గొప్ప గొప్ప వాళ్ళందరి దగ్గర మీరు ఈ భగవత్కథలన్నీ విన్నారు. ఎన్నో శాస్త్రాలు అన్నీ కూడా చదివారు, విన్నారు. పెద్దవాళ్ళ దగ్గర కూడా విని తెలుసుకున్నారు. ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల కూడా మీకెంతో మీ మనస్సు నిండా ఆ కథలన్నీ ఉన్నాయి. మాకు ఇప్పుడు ఖాళీగా ఉన్నాం మేము. ప్రస్తుతం మాకు పొద్దున్న దినచర్య అయిపోయింది. అంచేత ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కనుక, మీరు మాకు ఆహ్, మంచి కథలేమైనా చెప్పండి. గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకి అంటే ఈ ప గురువులకి కూడా కొంతమంది చాలా ప్రీతిగా ఉంటారు శిష్యులు. ఎందుకనంటే వీళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటారు. వీళ్ళు ఏవి చెప్పినా వాళ్ళు వింటారు జాగ్రత్తగాను. విని దాన్ని ఆచరిస్తారు. అబ్బాయి ఇదిగో ఈ పని ఇలా చెయ్యాలి అని చెప్పగానే వాళ్ళు, ఓహో! గురువుగారు ఇలా చెప్పారు కదా! ఈ పని ఇలా చెయ్యాలి అని చెప్పి చేస్తారు. అంతేనే గాని అదెందుకు చెయ్యాలి? చేయకపోతే ఏమవుతుంది? అని ఇలాంటి వితండవాదం చేసిన వాళ్ళని గమ్ముని గురువులు కూడా వాళ్ళని శిష్యుల కింద ఒప్పుకోలేరు. ఎంచేతంటే వాళ్ళు చెప్పిన మాట వినరు. విననప్పుడు వాళ్ళ మనస్సులో వేరే వేరే ఆలోచనలున్నాయని అర్థమైపోతుంది మనకి. అందుకని ఈ గురువులకి ప్రీతిపాత్రులైన శిష్యులకి మీరు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు. మీరు ఆ శిష్యులకి అలా ప్రీతిపాత్రులైన శిష్యులు ఎవరున్నారో, వాళ్ళకి చక్కగా రహస్యమైన సంగతులు కూడా ఎన్నో చెప్తూ ఉంటారు కదా! ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన కళ్యాణాన్ని కలిగించే విషయం ఏదో బాగా ఆలోచించి, దాన్ని దయతో మాకు ఉపదేశించండి. ఈ లోకంలో ఈ మానవులందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు. రకరకాల బాధలు పడుతున్నారు. అంచేత వాళ్ళకి శాశ్వతంగా ఆనందం కలగాలి. వాళ్ళకి శుభాలు కలగాలి. వాళ్ళ కుటుంబాల్లో శుభాలు కలగాలి. వాళ్ళకి ఆ మానవులకందరికీ ఆనందం కలగాలి. అలా కలిగించే విషయాలు ఏముంటాయో ఆలోచించండి బాగాను. ఆలోచించి దయతో మాకు ఉపదేశించండి. మాకు చెప్తే మేము అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం. ఆ తిరిగినప్పుడు హ్మ్. మేము వాళ్ళకి బోధిస్తామని ఆ వెళ్ళిన చోట మళ్ళీ మంచి శిష్యులు ఎవరున్నారో చూసుకొని వాళ్ళకి మేము చెప్తాం. మీరు చెప్పిన విషయాలన్నీను. అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మంచి శిష్యులు దొరికినప్పుడు వాళ్ళు వాళ్ళకి బోధిస్తారు. ఇలా ఒకళ్ళ ముఖతః ఇంకోళ్ళకి, ఇంకోళ్ళ ముఖతః ఇంకోళ్ళకి ఈ మంచి సమాచారాలు అందుతూ ఉంటాయన్నమాట. మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నారు మీరు. మీరు మహానుభావులైన గొప్ప మహర్షులు, గొప్ప గురువులు, గొప్ప తత్వవేత్తలు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర చాలా కాలం మీరు శుశ్రూష చేసి ఉన్నారు. ఆయా మహాగ్రంథాల్లోని పరమార్థాలని కన్నావు. అక్కడ ఎన్నో మహాగ్రంథాలుంటాయి వాళ్ళ దగ్గర. ఆ గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గరున్న ఆ గ్రంథాలు కూడా మీరు చదివారు. పెద్దల వద్ద వినదగిన విశేషాలు ఎన్నో విన్నారు. ఆ పెద్దవాళ్ళు మీకు ఎన్నో విషయాల్ని చెప్పారు చక్కగాను. వినదగినవన్నీ విన్నారు మీరు. మునీంద్ర, ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు. ఈ కలియుగంలో ఇప్పుడు కలియుగం ప్రథమ పాదం నడుస్తోంది. మనం ఇప్పుడు ఉన్నది. ప్రథమ పాదం అంటారు దీన్ని. ఆ కలియుగంలో ప్రథమ పాదం నడుస్తూ ఉంటే అంటే 4 వంతులుగా ఆ కలియుగాన్ని విభజించినప్పుడు ఆ యుగంలో మొదటి పాదం అంటారు. అంటే ఇప్పుడు 400 సంవత్సరాలనుకోండి. మొదటి 100 నడుస్తోందనమాట. నిజానికి 400 కాదు. వేల మీద ఉంటాయంది. కానీ ప్రస్తుతం అందులో నాలుగో వంతు భాగం అదే మొదటి పాదం అంటున్నారు. ఆ పాదంలో ఉన్నాం మనం. ఆ మానవులందరూ కూడా ఎలా ఉంటున్నారంటే, పూర్వం 3:30కి తెల్లవారుజామున లేచేవారు. లేచి కాలకృత్యాలు తీర్చుకుని,
స్నానం చేసి వాళ్ళు పూజాదికాలు చేసుకునేవారు. ముందు లేస్తూ ఉండగానే చక్కగా ఓ పువ్వులు, పళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకు పెట్టుకునేవారు. రేపు పొద్దున్న మళ్ళీ తెల్లవారుజామున పూజకని వాళ్ళు స్నానాలు చేసేసుకొని చక్కగా అలా పూజ చేసుకునేవారు. ఎక్కువ నదీ స్నానాలు చేసేవారు. ఎంచేతంటే ఆ ప్రవాహంలో ఆ నది అనేసరికి ప్రవాహం ఉంటుంది, నీటి ప్రవాహం. ఆ నీటి ప్రవాహంలో కనుక మనం స్నానం చేశామనుకోండి, చంద్రుడిలోంచి చక్కగా అమృత బిందువులు అందులో కూడా ఆ నదిలోకి చేరి ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీటిలోను. అలాగే నక్షత్ర కాంతి కూడా, ఆ నక్షత్రాలయంలోంచి వచ్చే శక్తి కూడా నీళ్ళల్లో కలుస్తుంది. ఇలా ఈ మంచి శక్తులు ఆ నీళ్ళల్లో ఉంటాయి కనుక సూర్యోదయం కాకుండానే వాళ్ళు చక్కగా దాన్ని తెల్లవారుజామున లేచి స్నానం చేసుకునేవారు. అలా చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తే మనకి ఆరోగ్యం పాడైపోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం లేవడమే 8కి లేస్తాం ఉదయం. సూర్యోదయం ఏంటి? సూర్యుడు నడినెత్తికి కూడా వచ్చేస్తూ ఉంటాడు. అంచేత సోమరిపోతులు అని చెప్తున్నారు. ఈ కలియుగంలో ఉన్న మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు. వీళ్ళ బుద్ధి కూడా అట్టే వికసించి ఉండదు. ఎవళ్ళేది చెప్తే దుర్మార్గుడు చెప్పినా నమ్మేస్తారు. దుర్మార్గులే ఎక్కువ. సన్మార్గులు తక్కువ ఇప్పుడు ఈ కలియుగంలోను. అంచేత ఏది చూసినా, ఏది విన్నా అది నిజమే అనుకుని నమ్మేస్తూ ఉంటారు. గుడ్డిగా అనుసరిస్తారు వాళ్ళని. మందబుద్ధులు. అంటే బుద్ధి మందగించిపోయి ఉంటుంది కానీ, అది దాన్ని ఇలా ఎందుకు చెప్పారు? దీనికి కారణం ఏమిటి? అని చెప్పి ఆలోచనాశక్తి ఏమి ఉండదు. మందభాగ్యులు. భాగ్య అంటే వాళ్ళకున్న తెలివితేటలు, ధన సంపద అన్నీ కూడా చాలా మందంగానే ఉంటాయి. అంటే తక్కువగానే ఉంటాయి. అల్పాయుష్కులు. కొద్దిగపాటి ఆయుర్దాయమే ఉంటుంది. పూర్వం 100 సంవత్సరాలు దాటి బతికేవారు. ఎంతో ఆరోగ్యంగా బతికేవారు. వాళ్ళు తలనొప్పంటే కూడా ఏమిటో ఎరగరట వాళ్ళు. నే నేను ఎరుగుదును. మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వాళ్ళు నాకు తలనొప్పొచ్చిందంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. "తలకి నొప్పెందుకొస్తుంది?" అని అడిగేవారు వాళ్ళు తిరిగి. తలనొప్పొచ్చిందంటే, "తలకి నొప్పేమిటసలు ఎందుకొస్తుందసలు?" అనేవారు. అంటే వాళ్ళు అప్పటికి కూడా నా చిన్నతనంలో కూడా వాళ్ళు చక్కగా తెల్లవారుజామునే లేచేవారు. ఆడవాళ్ళు ఈ రామాయణం, భారతం, భాగవతం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ పద్యాలను కానీ, లేదంటే పాటల రూపంలో కానీ, ఆ కథలల్లా పాడుకుంటూ వాళ్ళు పనులు చేసుకునేవారు. మజ్జిగ చిలుకుతూ ఉన్నా, మరి ఖాళీ స్థలాలు చాలా ఉండేవి. ఆ ఖాళీ స్థలాన్నంతని తుడుచుకుంటూ ఉన్నా, ఏం చేసుకుంటూ ఉన్నా, అలా భగవంతుడి మీద పాటలు పాడుకుంటూ, ఆ పద్యాలు పాడుకుంటూ, చక్కగా అలా పనులు చేసుకునేవారు. అంచేత వాళ్ళు నూరేళ్ళు దాటే బతికేవారు. వాళ్ళకి అనారోగ్యాలనే అనేవే లేవు. ఎంచేతంటే అప్పుడు పంటలు కూడా స్వతసిద్ధంగా పండేది పంట భూమిలోంచి. నీరు పోస్తే చాలు వాన నీళ్లు పడేవి. ఎరువులకి ఎంతసేపు ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని, గొర్రెల్ని ఇలాంటి వాటిని ఆ పొలాల్లో కట్టేసుకునేవారు. కట్టేసుకోవడం వల్ల స్వతసిద్ధంగానే అవి వేసే పేడ, మేకలో అయితే మేక పెంటికలు ఇలాంటివే ఆ భూమిలో కలిసిపోయి ఆ దున్నినప్పుడు ఆ బలమే తప్పించి ఇలా మందులు వేసి ఎరగరు. కానీ అంటే అప్పుడు జనాభా తక్కువ గనక ఆ పంట కూడా సరిపోయేది. అది చాలా బలంగా ఉండేది ఆ పంట. అది స్వతసిద్ధంగా పండిన పంట గనక. పళ్ళు కూడా చాలా రుచిగా ఉండేవి. చాలా తియ్యగా, చాలా మధురంగా ఉండేవి. ఆ పండు ఒక్క మామిడి పండు తిన్నామంటే వదిలిపెట్టలేకపోయేవాళ్ళం. ఆ సువాసన గానీ, ఆ తీపిదనం గానీ, అది మళ్ళీ మళ్ళీ ఇంకా తినాలనిపించేది. అలా తిన్నా ఏం జబ్బు చేసేవి కాదు. అలా తినగలిగేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఈ పంటలన్నీ మందులు వేసి పండిస్తున్నారు. చాలా తక్కువ కాలంలోనే పండించేస్తున్నామని చెప్తున్నారు. దానివల్ల అనేక రకాల రోగాలు డాక్టర్లు కూడా అంతుపట్టలేకుండా ఉన్నారు. ఈ రోగం ఎందుకొచ్చింది? దేనివల్ల వచ్చింది? అనేది వాళ్ళకి తెలియటం లేదు పాపం. అలా ఉంటున్నారు. అంచేత అల్పాయుష్కులైపోయారు. చాలా తక్కువగా వయస్సులోనే నించున పడాని చచ్చిపోతున్నారు జనాలు. నానా విధాలైన భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. చెప్పాను కదా!
అలా భయంకరమైన వ్యాధులొచ్చేస్తున్నాయి నించున్న పళాని. చేతిలో ఉన్న డబ్బులన్నీ ఈ భయంకర వ్యాధులకే పెట్టుకుంటున్నారు తప్పించి ఇప్పుడున్న జనం. వాళ్ళు కడుపు నిండా తినడానికి కూడా కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఇంక డబ్బులు మిగలటం లేదు. ఈ వ్యాధులకే సరిపోతున్నాయి. పిల్లలు పుట్టారంటే వాళ్ళు పిల్లలు ఎంత అందంగా, ఎంత ఆనందంగా ఉండేవారో వాళ్ళని చూస్తే చాలు కడుపు నిండిపోయేది. వాళ్ళ ఆటలు, పాటలు, వాళ్ళ కేరింతలు వా అవన్నీ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది పిల్లల్ని, చంటి పిల్లల్ని చూస్తూ ఉంటే. అసలు టైం తెలిసేది కాదు. ఎప్పుడు తెల్లారిందో, ఎప్పుడు పొద్దు గూకిందో, ఎప్పుడు చీకటి పడిందో అర్థం కాకుండా అంత సునాయాసంగా రోజు గడుపుకోగలిగేవాళ్ళం. అంత ఆనందంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ భయంకర వ్యాధులు పుడుతూనే వస్తున్నాయి. అవి డాక్టర్లకు కూడా అందుబాటులో వాళ్ళ బుర్రకు కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంటున్నాయి. ఏ మందివ్వాలో తెలియటం లేదు వారికి కూడా పాపం. ఏ ఏదో ఇలా ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళ బుద్ధికి తోచింది ఇస్తున్నారు. దానివల్ల మన అదృష్టం బావుంటే తగ్గుతోంది. లేపోతే ఆ రోగం పెరిగిపోతోంది. అది. అంచేత ఇలాగా ఈ వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి ఈ రోగాలన్నీను. వాళ్ళు సత్కార్యాలేవి చేయడానికి అసమర్థులవుతున్నారు. ఇంకా శరీరంలో ఓపిక లేనప్పుడు సత్కార్యాలేం చేస్తారు? పూర్వం ఏ నా చిన్నతనంలో ఏ కుటుంబంలోకెళ్ళినా మీకెంతమంది పిల్లలంటే 15 మంది, 16 మంది, 18 మంది అని చెప్పేవారు. ఇప్పుడది తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి 18 మంది పిల్లల్ని కనేవారా? అది కూడా సామాన్య పురుడు తప్పించి ఇలాగా ఈ ఆపరేషన్‌లు గానీ, ఇలా మందులు తినడాలు కానీ ఇలాంటివేం లేవు. ఒక ఎరకలవారని వచ్చేవాడు. ఆ ఎరకలమ్మాయొచ్చి పురుడు పోసేసి ఎళ్ళిపోయేది. చక్కగా ఆ బాలింత ఆ చంటి పిల్లవాడిని తీసుకొని జాగ్రత్తగాను వాళ్ళకి సంరక్షణ చేసుకోవడం, మళ్ళీ 11 రోజుల దాకా అలాగా ఆ పురిటింట్లో ఉండడం. ఆ తర్వాత స్నానం చేసేసి మళ్ళీ ఇంట్లోకొచ్చి, ఆ పైన ఉన్న పిల్లలందరినీ తనే మళ్ళీ సంరక్షించుకోవడం. అలా అన్నీ చేసుకునేవారు. ఇప్పుడా 6 నెలలైనా వాళ్ళు మంచం దిగటం లేదు. మంచం దిగలేకపోతున్నారు. ఓపిక లేదు. ఒక్క పిల్లాడిని కంటే చాలు. అదే పెద్ద చాలా ఎంతో గొప్ప యజ్ఞం చేసినంత పనయిపోతోంది వాళ్ళకి. అలా ఉంటున్నాయి ఇప్పుడు ప్రస్తుతం రోజులు. అంచేత వాళ్ళు ఏ ఏవి మంచి పనులేవి చేయలేకపోతున్నారు. ఎంతసేపు అలా మూలుగుతూ మంచం మీద పడుకుంటారు. ఎల్లాగో వంట వండి ఆడది వండితే గొప్పే నిజానికి. వండగలుగుతోంది. వండలేకపోతే రోడ్డు పక్కలని టేబుల్ వేసి దాని మీద పెట్టిన సాంబారు, లేకపోతే కూరగాయలు అవన్నీ తెచ్చుకొని తింటున్నారు. అందువల్ల ఏది వారి ఆత్మలకి శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని స్వామి మీరు అనుగ్రహించండి. వాళ్ళ మనసుకి ఏది శాంతంగా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియటం లేదు పాపం. ఏం చెయ్యాలో తెలియటం లేదు. పోనీ అని టీవీ పెట్టుకుందామా? ఆ టీవీలో ఉదయం పూట మంచివే వస్తాయి. మధ్యాహ్నం కూడా మంచివొస్తాయి. కానీ దానికంటే దుష్టుల మనస్సులు తొందరగా ఆకర్షింపబడుతుంది. వాళ్ళు చెప్పే మాటలు తొందరగా మనం ఆకర్షితులవుతాం వాటికి. సజ్జనులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, అది వాళ్ళు మోసం చేసే మాటలు చెప్పరు కదా మరి సజ్జనులు. అందుకని వాళ్ళ మాటలు మనకి చాలా కర్ణకఠోరంగా వినిపిస్తాయి. ఇంచేత వాళ్ళు నిజాలు మాట్లాడతారు. నిజమెప్పుడు నిష్ఠూరంగా ఉంటుందనేవారు పెద్దవాళ్ళు. అది మాత్రం నిజం. నిజం చెప్పితే అది వాళ్ళకి నిష్ఠూరంగా అనిపిస్తుంది. అదే అబద్ధాన్ని దానికి మారేడికాయకి మసి పూశారన్నట్లుగా, అలా మసి పూసినట్లుగాను దాన్ని వర్ణించి చెప్తే అది మన మనసుకి బాగా ఎక్కుతుంది. మన మనస్సులో చక్కగా అలా తిష్టవేసి ఉంటుంది. చేత వీళ్ళు అడుగుతున్నారనమాట. వాళ్ళ ఆత్మలు చాలా ఘోషిస్తున్నాయి. ఈ ఇలా అన్ని రకాలుగాను వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు ఈ మానవులందరూను. అంచేత వాళ్ళకి ఆత్మశాంతి ఎలా కలుగుతుందో ఆ మార్గాన్ని అనుగ్రహించండి స్వామి అని అడుగుతున్నారు. పాపం వాళ్ళ కోసాని కాదు, మన కోసాని వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఈ మహర్షులందరూను. ఆ సుఖయోగిని అడుగుతున్నారు సుఖమహర్షిని. ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకి ఆనందాన్ని ఇప్పుడు ఏ భగవంతుడు ఏ రూపాన్ని ఎత్తితే ఆ రూపం
ఈ జగత్తులో ఉన్న సమస్త జీవులకి ఆనందాన్ని కలిగిస్తుందో, అభివృద్ధిని అందిస్తుందో, వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుందో, ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించడం మూలాన భవబంధాలన్నీ పటాపంచలైపోతాయో, మా ఆ ఏ భగవంతుడి నామాన్ని, ఏ నామాన్ని మనం అలా ఉచ్చరిస్తూ ఉంటే అస్తమాను ఆ ఆ నామాన్ని అనుకుంటూ, ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉంటే మన భవబంధాలన్నీను అంటే ఈ ఈ బంధాలన్నీ ఉత్తుత్తి బంధాలే కదా! ఈ కుటుంబం, ఈ కుటుంబ బంధాలు, ఈ పిల్లలు, పెద్దలు ఇవన్నీ ఒకప్పుడు ఎప్పుడో తెంచుకుని వెళ్ళిపోయి బంధాలే కదా ఇవి. అంచేత ఈ ఈ ప ఈ అక్కర్లేని ఈ బంధాలు ఎలా పటాపంచలైపోతాయో అవి ఏ మహానుభావుని పవిత్ర చరిత్రాన్ని భావించినంత మాత్రం చేత మృత్యుదేవత భయపడి పారిపోతుందో, మనం ఏ భగవానుడి యొక్క కథలు చెప్పుకుంటూ అందరం కూర్చొని చక్కగా ఆనందంగా ఆ కథలు చెప్పుకుంటూ ఉంటే మృత్యుదేవత కూడా భయపడిపోయి పారిపోతుందో, ఆ కథలు వీళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ భగవంతుడిని తలుచుకుంటున్నారు, మనం ఆ చుట్టుపక్కలకి వెడితే మన్ని కూడా ఆ భగవంతుడు శిక్షిస్తాడని చెప్పి పారిపోతుందో, ఏ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రం చేత సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, అంటే ఈ విష్ణు పాదాల నుంచి గంగ ఉద్భవించింది. గంగమ్మ తల్లి ఈ విష్ణు పాదాల నుంచి వచ్చిందంటారు. అంచేత ఆ విష్ణుమూర్తి యొక్క కథల్ని కనుక వింటూ ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆ నదీ జలాల్లో చక్కగా స్నానం చేసి వాటిని పానం చేసి అంటే తాగి మనం ఆ కల్మషాలన్నింటినీ మన శరీరంలో చేరిన రోగాల్ని అనేక ఆమ్, బాధల్ని తొలగించుకోగలుగుతాము. ఏ మహానుభావుని చరణాలని ఆశ్రయించి సంయమేంద్రులు శాంతి మార్గాన్ని సాధించారు. ఈ ఆ, ఏ ఈ మహానుభావులందరూ కూడా ఎవరి పాదపద్మాల్ని పట్టుకుని ఆశ్రయించి ఆ, ఈ మునీంద్రుల్లాగా శాంతి మార్గాన్ని సాధించగలిగారు. ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దు బిడ్డగా జన్మించాడో, అంటే ఏ మహానుభావుడు ఏ ఎవరు ఈ దేవకి వసుదేవులకి ముద్దు బిడ్డగా జన్మించి ఇక్కడ ఆ లోకాన్నంతని ఉద్ధరించగలిగాడో, ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటపడుతున్నాం. ఆ వాసుదేవుడి యొక్క కథలే వినాలని మేమందరం అనుకుంటున్నాం. మహానుభావ, ఓ సచ్చరిత్రుడా, అవన్నీ మాకు వినిపించు. ఓ మహాతండ్రి, మాకు అవన్నీ ఆ కథలన్నీ వినిపించవయ్యా. ఓ మహర్షి, శ్రీహరి గుణ సంకీర్తనతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు. ఇంకా ఆ, ఓ మహర్షి, ఈ శ్రీహరి యొక్క ఆయన గుణాలు, ఆయన గుణాలన్నింటినీ మనం కీర్తిస్తూ ఉంటే, చెప్పుకుంటూ ఉంటే, వాటితోటి నిండిన సంభాషణలు ఉన్నాయే, ఆ సంభాషణలు సరస్వతీదేవికి అలంకారాలట. అంటే ఆవిడికి అలంకారాలు చెయ్యడం, మంచి మాటలు మాట్లాడుకోవడం, భగవంతుడి యొక్క కీర్తనలు చేయడం, అది ఆవిడికి ఆ ఆ సరస్వతీదేవి తనకి అలంకారాలు అనుకుంటుందిట. సకల పాప పరిహారాలు అలా కనుక మనం మాట్లాడుకోగలిగితే అవి మన పాపాలన్నింటినీ కూడా పారద్రోలుతుందయ్యా. మృత్యుదేవతకు భయంకరాలు. ఇంకా మృత్యుదేవత ఉందే, అక్కడి నుంచి పారిపోతుంది మన దగ్గరికి రాకుండాను. భక్త హృదయాలకు సంతోషకరాలు. భక్త హృదయాలు ఉన్నాయి, భక్తులైన వాళ్ళ యొక్క మనస్సులు అవన్నీ సంతోషిస్తాయ్యా, ఎంతో సంతోషపడతాయి. నిత్య కళ్యాణకరాలు. నిత్యం కూడా ప్రతి గృహంలోనూ ఎంతో ఆనందాలనిచ్చే మంచి విషయాలే జరుగుతాయి, శుభాలే జరుగుతాయి. అంచేత అలాంటి విషయాలు చెప్పవయ్యా మాకు అని చెప్పి కోరుకుంటున్నారు ఈ శౌనకాది మహర్షులందరూను. మహాత్మా కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకొన్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు? ఓ మహానుభావ, ఈ కలికాల దోషాలని
ముందు పోగొట్టుకోవాలి ఎలాగోలాగా. ఎంచేతంటే ఈ కాలంలో దుర్మార్గులు ఎక్కువైపోయారు. ఆ దుర్మార్గులు వాళ్ళ దుర్మార్గ మార్గాన్నే మనకు కూడా బోధిస్తూ ఉంటారు. అంచేత ఈ దోషాలన్నీ పోవాలంటే ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలు అందుకున్న ఈ గోవిందుడి కథలు కావాలయ్యా మాకు. మేము ఆ కథలు వింటూ పుణ్యలోకాలు చేరాలని మేము అనుకుంటున్నాం. అంచేత ఎవరు ఆసక్తితో ఉండకుండా, వినకుండా ఉంటారో చెప్పు. అంచేత మాకు ఆ కథలన్నీ చెప్పవయ్యా అని అడుగుతున్నారు. అనగుడా ఆసక్తితో ఆలకించే రసజ్ఞ హృదయాలకు పదే పదే మధురాతి మధురాలైన శ్రీకృష్ణుని కథలు ఇవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఓ మంచివాడా, ఆసక్తితో ఆలకించే రసజ్ఞ హృదయాలకి ఎంతో ఆసక్తితోటి వింటున్నాం అనుకోండి. వింటూ ఉంటే అలాంటి హృదయాలకి పదే పదే మధురాతి మధురాలైన ఎంతో మధురంగా వినిపించే ఆ శ్రీకృష్ణ కథలు వానిని ఆకర్షించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథలన్నీ ఆయన జన్మ దగ్గర నుంచి ఆయన అలా అలా పెద్దవాడవుతూ ఎన్నెన్ని పనులు చేశారో అవన్నీ కూడా మేము వినాలని కోరుకుంటున్నామయ్యా. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. ఎన్నో వింటూనే ఉన్నాం. ఎంతమందో చెప్తూనే ఉన్నారు. కానీ మాకు తనివి తీరటం లేదు మహానుభావ. అందుకోసానని మీరు మాకు ఆ కథలన్నీ వినిపించవలసింది. మేము ఆనందంగా వింటాము. మా పాపాలన్నీ పారద్రోలుకుంటాము. అలాగే ఈ కలియుగ పురుషులందరికీ చెప్పి వాళ్ళ పాపాలను కూడా పోగొట్టే ఉపాయాన్ని మీరు మాకు చెప్తే మేము వారందరికీ బోధించి వాళ్ళకు కూడా వాళ్ళ జన్మరాహిత్యం కలిగేటట్లుగా వాళ్ళకు కూడా మంచి బుద్ధులు నేర్పిస్తాము. మహానుభావ ఓ సూత మహర్షి మాకు అవన్నీ నేర్పించండి, చెప్పండి అని చెప్పి ఆయన బతిమాలుతున్నారు. ఈ శివునికాది మహర్షులందరూను. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.